నోవాటెల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ ముగిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నేతలతో అమిత్ షా హాట్ గా చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. నేతల కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా మీడియాకు లీకులు ఇవ్వటం చేయొద్దని ఆదేశించారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు అమిత్ షా. నోవాటెల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశం కొంత హాట్గా జరిగినట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ముఖ్య నేతల సమావేశంలో కొంత ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే ప్రయత్నం, అదేవిధంగా అంతర్గత విషయాలు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, వారి యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైరుధ్యం పైన ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే ప్రయత్నం చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది. దీనిపైన అమిత్ షా కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి వ్యవహారాలు సరైనది కాదని, ఒకరిపై ఒకరు మీడియాలో కానీ టీవీలో కానీ కథనాలు వచ్చేలా చేయడం, వివరించడం కానీ, అదేవిధంగా మీడియాకు అదేవిధంగా టీవీ ఛానళ్లకు లీక్లు ఇవ్వడం ద్వారా పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడద్దంటూ కొంత ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో సరైనటువంటి ఫలితాలను సాధించగలమని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక దిశానిర్దేశాన్ని అయితే ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే తరహా ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు చేసుకోవడం, సమన్వయ లోపం వల్లనే తీవ్రమైనటువంటి నష్టం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ పార్టీ సమావేశంలో, ముఖ్య నేతల సమావేశంలో చర్చ అయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే భవిష్యత్తులో అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా బాధ్యతాయుతంగా వివరించాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని మాత్రం రాష్ట్ర నేతలకు కొంత స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంపీ సీట్లకు సంబంధించి ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు ఏంది అన్నది అన్ని అధిష్టానం చూసుకుంటుందని, ఎవరెవరి బలాలు ఏ విధంగా ఉంది అనేది పార్టీ చూసుకుంటుందని, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలైనటువంటి 4 ఎంపీ స్థానాల నుండి మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తారన్న విషయాన్ని కూడా స్పష్టం చేసి, మిగతా ఏవైతే స్థానాలు ఉన్నాయో, అంటే 4 స్థానాలు సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా స్థానాలపైన అక్కడ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ నుండి ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారు, వారి యొక్క బలాబలాలు ఏంది అనే అంశాలను కూడా పార్టీ నేతల నుండి ఆరా తీసినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమిత్ షాకు వివరించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి చెప్పడం, అంతర్గత కలహాల వల్ల గత అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే నష్టం జరిగిందో అది పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా కావాల్సినటువంటి చర్యలు చేపట్టే విధంగానైతే ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి నేతలు భవిష్యత్తులో కూడా ఇలాగనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు మీడియా కథనాలు రాయించుకుంటూ ఈ విధంగా ఉంటారా, మరి లేకపోతే చేంజ్ అవుతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ గత 4 రోజుల నుండి కొంత మీడియాలో వరుసగా కథనాలు రావడం, సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టించుకోవడం అనేది కొంత పార్టీకి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహించాల్సినటువంటి తరుణంలో పార్టీకి ఓటమికి మీరే కారణం అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పార్టీని దిగజార్చే విధంగా ఉంది. అదేవిధంగా సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనాలు జరుగుతాయని వార్తలు మీడియాలో వచ్చే విధంగా చేయడం ద్వారా అక్కడ కూడా కార్యకర్తల్లో, క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందన్న అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగా దాన్ని కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా బీజేపీ ముఖ్య నేతల సమావేశం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగినట్టుగా తెలుస్తుంది. అందులో కొంత హాట్గా జరగడం, అదేవిధంగా రాష్ట్ర నేతలపైన ఎవరైతే గీటు దాటుతున్నారో వాళ్ళపైన అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. లక్ష్మి, అయితే సాయంత్రం కొంతమంది కీలక నేతలతో విడివిడిగా కూడా అమిత్ షా భేటీ అవుతారు అని ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే ఎవరెవరితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి? మళ్ళీ మనం చూసుకోవచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ఎవరైతే కీలకంగా ఎంపీ స్థానాలను ఆశిస్తున్నారో వాళ్ళందరితోటి కూడా విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క బలాబలాలు, ఆయా స్థానాన్ని వాళ్ళు ఆశించడానికి గల కారణాలేంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రొఫైల్ను తీసుకోవడంతో పాటు అక్కడ వాళ్ళు గెలిచేందుకున్నటువంటి అవకాశాలను ఇండివిజువల్గా సమాచారాన్ని అయితే స్వీకరించనున్నారు. అదేవిధంగా ఇంటర్నల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వైరుధ్యాలు ఏవి ఉన్నాయో వాటిపైన కూడా అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత మరొక మీటింగ్ జరుగుతుంది, బీజేపీ ఎమ్మెల్యేలతోటి ఆ మీటింగ్ అని ఉంటుంది. ఆ మీటింగ్లో
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపికకు సంబంధించినటువంటి చర్చ అనేది జరుగుతుంది. 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు గెలిచినప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ ఎవరైతారన్న దానిపైన కొంత సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా ఇటు 3 సార్లు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ మరొకసారి ఫ్లోర్ లీడర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆయా స్థానాన్ని ఫ్లోర్ లీడర్ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి పదవిని ఆశిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇద్దరు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రిని ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి కూడా ఫ్లోర్ లీడర్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీసీ కోటాలో పాయల్ శంకర్ కూడా ఈ ఫ్లోర్ లీడర్ కోటాలో ఫ్లోర్ లీడర్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్లోర్ లీడర్ ఎంపిక అనేది ఫైనల్గా అధిష్టానం కోర్టులో బంతి ఉంచే విధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా నిర్ణయం తీసుకొని చెప్పే విధంగానైతే ఉండొచ్చు. అయితే ఫ్లోర్ లీడర్ ఎవరైతారు ఏందనైతే మాత్రం కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ అజయ్.